ఈరోజు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సిగ్గుమాలిన చర్యగా సంక్షేమ సంఘం భావిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి అత్యున్నతమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనను పట్టుకొని ప్రధానమంత్రి బీసీనే కాదు అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి పైగా ఉన్న బీసీల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయకంటే ముందే ఆయన యొక్క సామాజిక వర్గాన్ని ఓబీసీ సామాజిక వర్గంలో, ఎందుకంటే విద్యాపరంగా సామాజికంగా వెనుకబడినటువంటి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చిర్రు. అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో ఆయన ముఖ్యమంత్రి కాకముందుకే చేర్చిర్రు. అయినా కూడా పదే మోడీ గారి యొక్క కులాన్ని కించపరుస్తూ, సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతి సందర్భంలో మాట్లాడడం ఇది తగదు. ఈరోజు యావత్ బీసీ సామాజిక వర్గానికి ఆత్మగౌరవాన్ని కించపరిచే రకంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు మీకు ఇంత ఆక్రోశం, ఎందుకు ఇంత మీకు ఆవేదన? ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉంటే కూడా ఓర్చుకోలేనటువంటి మీ సభ్యత, మీ సంస్కారం ఏంటో మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఈరోజు బీసీలు ముఖ్యమంత్రులు అయితే మీరు ఓర్చుకోరు. సాక్షాత్తు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు గత 75 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకు మీరు ఇంత ఆక్రోశాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నారో ఈ సందర్భంగా ఆలోచన చేసుకోండి. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇట్లనే అక్కసు వెళ్ళబోసిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేదని చెప్పేసి, ఆయన యొక్క సర్టిఫికెట్లు ఫేక్ అని చెప్పేసి అన్న సందర్భంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి 25,000 రూపాయల జరిమానా విధించింది ఆయనకు. గతంలో మోడీ గారి మీద ఇంకా ఎవరైతే మాట్లాడిరో కులం పేరిట, సాక్షాత్తు మీ రాహుల్ గాంధీ యొక్క కులం ఏంటో మీరు చెప్పాలి. మొదలు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయనకు ఈ దేశానికి ఏంటి సంబంధం, ఈ విషయాలను కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. కానీ మేము బీసీ కులాలలో ఉన్నటువంటి వాళ్ళము ఇతరులను గౌరవిస్తాం. ఇతరుల యొక్క రాజకీయ విలువలను దిగదార్చే విధంగా మాట్లాడడం మాకు వస్తుంది, కానీ ఈ సందర్భంగా అది తగదు. మేము ఇతరులను గౌరవిస్తాం. మేము మాట్లాడాలనుకుంటే మీ రాహుల్ గాంధీ యొక్క కులం ఏందో చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయొచ్చు, కానీ మేము అట్లా చేయడం లేదు. గతంలో ఆయన మాట్లాడినందుకు సాక్షాత్తు మీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కించపరిచి మాట్లాడినందుకు ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించినటువంటి గత చరిత్ర మర్చిపోకండి. ఖబర్దార్ చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి మాటలు మీరు భవిష్యత్తులో గనక పునరావృతం చేస్తే, బీసీల మనోభావాలను కించపరచాలని చూస్తే, బీసీల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త బిడ్డల్లారా. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎమ్మెల్యేలం కావద్దా, మేము ముఖ్యమంత్రులం కావద్దా, మేము ప్రధానమంత్రులం కావద్దా? మీ లోపల ఇలాంటి కుట్రలు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరికలు జారీ చేస్తాం.